ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలపై గుంటూరులో వైసీపీ నేతలు ఆందోళన చేపట్టారు. జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేసి ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ దేశంలోనే అత్యధిక పెట్రోల్ డీజిల్ ధరలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని అన్నారు. ధరల పెంపుతో ప్రజలపై రోజుకు కోట్ల రూపాయల భారం పడుతుందని చెప్పారు. టీడీపీ నేతలు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని ఆరోపించారు. అభివృద్ధి పేరుతో కూటమి ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతుందని ఆరోపించారు. ఏఐ గ్రాఫిక్స్ తో అమరావతి అభివృద్ధి చూపిస్తున్నారని విమర్శించారు. అన్ని రాష్ట్రాల్లో కన్నా అత్యధికంగా పెట్రోల్ ధర మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఉంది. 113 రూపాయల 62 పైసలు. అలాగే డీజిల్ ధర 101 రూపాయి 24 పైసలు. సంపద సృష్టి అంటే ఇదే సుపరిపాలన అంటే. నేను ఇంకొక విషయాన్ని కూడా చెప్తున్నా. ఆయన మేము అధికారంలో ఉన్నప్పుడు, వారు అపోజిషన్లో ఉన్నప్పుడు పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వం విధించేటటువంటి లోకల్ ట్యాక్సెస్. ఆ లోకల్ ట్యాక్సెస్ని మేము తొలగిస్తాం, మేము అధికారంలోకి వస్తే ధర తగ్గించేస్తాం అని చెప్పినటువంటి ప్రబుద్ధుడు ఇవాళ రాష్ట్రంలో ప్రధాన భూమిక పోషిస్తున్నాడు. ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోకపోయినా ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నాడు. ఆయన అడుగుతా ఉన్నా, ఏమండి ఆ రోజున మీరు మమ్మల్ని ఇలా అన్నారు కదా, ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది కదా, మరి లోకల్ ట్యాక్సెస్ వ్యాట్ తగ్గించి అన్ని రాష్ట్రాల కన్నా చౌకగా చేయొచ్చు కదా. అజేయుడు కమిషన్లు వచ్చాయితే చేస్తాడు. మన లోకేష్ గారు ఏదైనా కమిషన్ ఇచ్చే పెట్రోల్ బంక్లోని కమిషన్ ఇవ్వరు కదా, అందుకని చేయడు. ఏమిటి అన్యాయం ఉంటున్నది? పెట్రోల్ ధరల పెంపునకు నిరసనగా వైఎస్ఆర్